వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్. దేశ ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలి. సూర్యాపేటలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. రామ్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, వేనారెడ్డి. నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు విద్యార్థుల చేతుల మీదుగా జాతీయ జెండాను ఆవిష్కరింపజేశారు. ప్రైవేట్ ప్రభుత్వ పాఠశాలలనే తేడా లేకుండా భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞను విద్యార్థులతో తప్పనిసరిగా చేయించాలి. కుల మతాలకు అతీతంగా మనమంతా భారతీయులం అనే భావన వారిలో నింపాలి అని నాగబాబు గారు పిలుపునిచ్చారు. వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు స్వంత ప్రెస్ క్లబ్ భవనం లేకపోవడంతో అనేక సమస్యలు ఎదురవుతున్నాయని, వాటికి శాశ్వత పరిష్కారంగా పక్కా భవన నిర్మాణానికి తమ వంతు కృషి చేస్తామని ఏఐసిసి సభ్యులు రామ్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేనారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పాత మున్సిపాలిటీ భవనంలో సూర్యాపేట ప్రెస్ క్లబ్ కార్యాలయాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాయని శ్రీనివాసరావు అధ్యక్షతన ప్రారంభించారు. ఎప్పుడు నేనే ఉండాలి, మా నాయకత్వంలో జరగాలి, నేను ఏం చెప్తే అదే జరగాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఇక మేము కుసమంటే కుసవాళ్ళు, నిలబడమంటే నిలబడాలని చెప్పేసి ఆలోచనతో చేస్తున్నారు. 2004 సనత్ నగర్లో ఆంధ్రజ్యోతి పత్రికలో నా మీడియా రంగంలో నేను ఎంటర్ అయింది సార్. ఆ తర్వాత 2008 సూర్యాపేటలో ఆంధ్రప్రభలో అప్పటి నుంచి నేను సూర్యాపేటలో రిపోర్టర్గా పనిచేస్తున్నా. ఆనాటి నుండి ఈనాటి వరకు వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ డిఎస్సిఎఫ్ ఆధ్వర్యంలో స్థానిక బీమాస్ సర్కిల్ నందు నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలనే డిమాండ్తో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్, రాష్ట్ర కార్యదర్శి బాలు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నేడు మాట తప్పి నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని ఆరోపించారు. ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేసి ప్రతి ఏటా నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మరి యువకుల పాదయాత్రలోన నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. తమ్ముళ్ళు రాసి పెట్టుకోండి, నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ప్రతి ఏటా విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అయితే 2 సంవత్సరాలు గడుస్తున్న నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ ఆసు లేదు ఊసు లేని పరిస్థితి. గర్భిణీ స్త్రీలకు ఉమ్మనీరు తగ్గడం వంటి సమస్యలా? ఆందోళన వద్దు. నిపుణులైన డాక్టర్ టి. సుగుణ గారి ఆధ్వర్యంలో అత్యాధునిక చికిత్స పొందండి. సుగుణ హాస్పిటల్, బెస్ట్ కేర్, బెస్ట్ సర్వీస్. మా అడ్రస్ బీకే బజార్, ఖమ్మం. సంప్రదించండి 883108 వెల్కమ్ టు డిఎన్బి న్యూస్. ముందుగా హెడ్లైన్. దేశ ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలి. సూర్యాపేటలో ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తాం. రామ్ రెడ్డి, సర్వోత్తం రెడ్డి, వేనారెడ్డి. నూతన జాబ్ క్యాలెండర్ నోటిఫికేషన్ విడుదల చేయాలి.